హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ అయితే ఎంతో ఇంట్రెస్టింగ్గాను ఎంతో మోటివేషనల్గాను ఉంటాయి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి సాటర్డే బ్లాగ్ అండి. ఈరోజైతే నేను డైలీ ప్రోటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అండ్ మన బయట అయితేనండి చాలా బాగుంటుందన్నమాట వ్యూ అయితే. అండ్ ఈ వ్యూ చూస్తూ ఉంటే మటుకి బయటే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. చుట్టూరు చెట్లు ఉంటాయి, మధ్యలో మన హౌస్ ఉంటుంది. అండ్ ఇంకా నేను లెగవగానే ఇల్లు అయితే ఊడ్చేసుకున్నానండి. ఊడ్చేసుకొని మోపింగ్ పెట్టేసుకొని అండ్ బయట అయితే తుడిచేసుకుంటాను. అండ్ ముగ్గు పెట్టేసుకున్నాను. అండ్ దాని తర్వాత అయితే వాషింగ్ మిషన్ క్లోత్స్ అయితే వేసేస్తానండి. అండ్ మన తులసమ్మ చూసారా ఎంత బాగుందో. అంటే కొత్త మొక్కనైతే తెప్పించానండి. మొన్న అయితే నిద్రపోయింది కదా తులసమ్మ, అయితే ఇప్పుడైతే కొత్తది తెప్పించాం అనమాట. చిన్న మొక్క అయితే తీసుకొచ్చాము, కింద ఉంది. అండ్ ఇది ఎలా పెరుగుద్ది అనేది చూడాలన్నమాట. అండ్ ముగ్గు అయితే సింపుల్గా ఇట్లా పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అయితే ఒకసారి అయితే మీరు కూడా చూడండి. ఇంకా సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నేను ఇడ్లీ పిండితో రొట్టెలా చేశానమాట. అదైతే ఇంకా తినేసేయాలండి. ఇంకా చేసేసి ఇంకా బయటకు వచ్చానమాట. ఇప్పుడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఇల్లంతా అయితే ఇంకా ఇట్లా ఉందండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంకా సింపుల్గా నేను మ్యాంగో పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ అయితే పువ్వులు ఇంకా కొన్నే ఉన్నాయన్నమాట. ఉన్న వాటికి పెట్టేసుకున్నాను అనమాట నీట్గా. సింపుల్గా అయితే ఒక ఫ్రూట్ పెట్టాను, పక్కన బాదం పప్పులు పెట్టానండి. అండ్ ఇక్కడైతే ఇలాగా సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే అండ్ కింద మనకి గోపురం ఉంది కదా, దానికి మ్యాచింగ్గా తీసుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామిది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి పాలకూర బంగాళదుంప పన్నీర్ ఫ్రై చేయబోతున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా త్వరగా అయిపోతుందన్నమాట. అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా బాగుంటుందండి. పాలకూర అయితే ఫస్ట్ కట్ చేసేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అయితే అండ్ ఇంకా బంగాళదుంపలు అయితే 2 తీసుకున్నాను అనమాట. నేను ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే నీళ్ళలో పెట్టేసుకుని ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ పన్నీర్ కూడా తీసుకున్నానండి. అండ్ క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాను. అండ్ బంగాళదుంపలు కూడా క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ టమాటోస్ కట్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇదైతే అల్లం పేస్ట్ అండి. ఇంకా సింపుల్గా కొంచెం అయితే చేసుకున్నాను అనమాట. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అండ్ ఆనియన్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే పన్నీర్ కూడా వేసుకున్నాను. నేను ఎందుకంటే కొంచెమే వేసుకున్నాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత పాలకూర అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఈ అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అండ్ దీనిలోనే కొంచెం పాలకూర ఒక కట్ట పాలకూర వేసుకున్నాను అనమాట నేను. ఇవైతే కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను ఏం చేశానంటే బంగాళదుంపలు వేసేసుకున్నాను అనమాట. ఈ బంగాళదుంపలు బాగా ఫ్రై అవ్వడానికైతే నేను ఒక మధ్యలో స్పేస్ తీసి దానిలో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ ఈ మొత్తాన్ని అయితే ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలోపు నేనైతే కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ ఇంకా సర్దేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా ఇవైతే ఫ్రై అవుతాయి, ఒక పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా కౌంటర్ టాప్ అయితే ఇదంతా ఇలా ఉందన్నమాట. ఒక వంట చేస్తే మటుకి స్టవ్ నిండా అవ్వాల్సిందేనండి, కౌంటర్ టాప్ నిండా అవ్వాల్సిందే. సో ఇదైతే మూత పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే గబగబా ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవి పెట్టాల్సినవి కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పాలు కాచినవి ఉంటాయి కదా, ఇంకా వేడి చేసిన పాలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టేశాను. ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ మూతలు పెట్టేసుకొని నీట్గా ఎక్కడక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. అండ్ షింక్లో అయితే చాలా యుటెన్సిల్స్ అయితే పడ్డాయన్నమాట. అండ్ ఇంకా పాపకైతే స్నానం చేయించాలి. ఇంకా ఫుడ్ అవ్వగానే పాపకైతే స్నానం చేయించేస్తానండి నేను. అండ్ ఈ ఫుడ్ అవ్వాలి అండ్ లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాతే నేను ఇంకా పాపకి స్నానం చేయిస్తాను. ఇంకా 11 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కూర అయితే కంప్లీట్ చేసుకుంటాను. అండ్ పాప కోసం అయితే నీళ్ళు పట్టేశానండి. నీళ్ళు పట్టేసి ఇంకైతే స్టవ్ మీద పెట్టేసుకుంటాను. అండ్ దీనిలో అయితే నేను
టమాటోస్ యాడ్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి కారం ఉప్పు వేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను అనమాట. అండ్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను, గరం మసాలా కూడా వేసుకున్నాను అనమాట. ఇట్లాగా ఇంకా మొత్తం అంతా కలిపేసుకొని దగ్గరగా అయ్యే వరకు అండ్ దీనిలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మటుకి మనం అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప పాలకూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ పక్కన అయితే బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఇలా కూర దగ్గరికి అయితేనే చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ ఇంకా సింపుల్గా ఒక మూవీ చూసుకుంటూ మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఈ లోపు అయితే మా పాప అయితే పడుకుందనమాట అండ్ యోగా చేస్తూ పడుకుంటుందనమాట. ఒక క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట. అండ్ ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను స్టవ్ అయితే కొంచెం మెస్సీగా అయిపోయిందండి. ఇంకా అయితే కిచెన్లోకి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇంకా మా పాప పడుకుంది కదా, ఈ లోపు అయితే ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేసాను. ఈ స్టవ్ చూసారా, ఇంకా పాలు పడిపోయి ఇంకా టీ పడిపోయి ఇట్లా అయిపోతుందండి ఇంకా స్టవ్ అంతా. అండ్ చాలా ఇదైతే నలుపు అయితే పోవట్లేదు. నేనైతే ఇంకా విమ్ తీసుకున్నాను, విమ్ జెల్ అయితే ఫస్ట్ వేసుకున్నాను, సర్ఫ్ కూడా వేసాను అనమాట. అండ్ సబీనా పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసాను. అది అయితే తుడిచేద్దామని చెప్పేసి నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట, స్క్రబ్ చేసుకుంటున్నాను. అండ్ నేనైతే లంచ్ అవ్వగానే ఇంకా విమ్ముతోని సర్ఫ్తోని అయితే ఫస్ట్ అయితే రబ్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి పక్కన. అండ్ ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాత, లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి అయితే స్క్రబ్ చేసేసుకుంటున్నాను. అండ్ సబీనా పౌడర్ యాడ్ చేసుకొని ఇలాగైతే స్క్రబ్ చేస్తే ఈజీగా అయితే మొత్తం అంతా నలుపు అయితే వచ్చేసిందండి. అండ్ ఇంకా నా ఫైనల్గా అయితే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ చాలా రోజుల నుంచి అయితే ఈ నలుపు అయితే అస్సలు పోవట్లేదండి. అండ్ ఇంకా ఫైనల్గా ఒక్కసారి ట్రై చేసి చూద్దాము. ఇంకా స్టవ్ మార్చుదామన్నా ఇంకా పొయ్యిలు సరిగ్గా రావట్లేదు కదా, మార్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మార్చట్లేదు. ఇంక ఇదే ఉంచేసుకున్నాను. ఇంకా బాగుందండి, కొత్త పొయ్యి అనమాట. అండ్ నీట్గా అయితే స్క్రబ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఇట్లా అయితే స్క్రబ్ చేసుకొని అండ్ ఇంకా గ్లాస్ స్టవ్ అయితే మటుకి ఇంకా చాలా డిఫికల్ట్ అని చాలామంది అన్నారన్నమాట. నాకైతే గ్లాస్ స్టవ్వే నాకు నచ్చిందండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఫైనల్గా అయితే కౌంటర్ టాప్ అయితే నీట్గా ఉందండి. ఇంకా కిచెన్లోకి అయితే నాకు చాలా నచ్చిందనమాట. స్టవ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా నైట్ వచ్చేసరికి పిజ్జా చేద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే హెల్తీ పిజ్జా అనమాట. ఇదైతే గోధుమ పిండి తీసుకున్నాను అండ్ ఇదైతే హాఫ్ కప్ తీసుకున్నాను. అండ్ చీజ్, దానికి కావాల్సినవన్నీ మెటీరియల్స్ అన్నీ బయట పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి. అండ్ దీనిలో అయితే ఫస్ట్ నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇదైతే సాఫ్ట్గా ఉండాలండి. అండ్ మనం గోధుమ పిండి చపాతీలు ఎలా చేసుకుంటాం అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అండ్ ఈ లోపు అయితే హాల్లోకి అయితే నేను వచ్చేసాను అనమాట. అండ్ హాల్లో అయితే నేను కూడా చూపించాలండి. ఇదైతే అమెజాన్లోనైతే నేను ఆర్డర్ చేశాను అనమాట. హాల్లో నాకు అండ్ ఫొటోస్ అయితే నాకు ఇష్టం ఉండదండి. పిచ్చి పిచ్చి బొమ్మలు అవన్నీ నాకు ఇష్టం ఉండదు. ప్లెజెంట్గా ఉండాలి హాల్లో కూర్చొని టీవీ చూసేటప్పుడు. సో నేనైతే ప్లెజెంట్గా ఉండాలని ఇలాంటివి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి తీసుకున్నాను అనమాట. అండ్ చూడడానికి అయితే చాలా బాగుందండి. అండ్ బిఫోర్ అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ ఇంకా టెడ్డీ బేర్ అయితే పాప కోసం గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా కింద అయితే కొన్ని ఆల్బమ్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇంకా ఇవైతే సర్దేసిన తర్వాత అయితే ఇంకా నీట్గా చాలా బాగుందండి. లుక్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ సింపుల్గా ఉంది, చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇవైతే టోటల్ నాకు 8 వచ్చినాయి అనమాట. నాకైతే 250 రూపీస్ అయితే పడింది. అండ్ చాలా రీజనబుల్ అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఫైనల్ అయితే ఇంకా లోపలికి కిచెన్లోకి వస్తే వచ్చేసానండి. కిచెన్లో అయితే కడాయి తీసుకొని మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. అదేంటి అంటే ఆల్రెడీ నేను క్యాప్సికమ్ అండ్ పిజ్జాకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. లైక్ క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, ఉల్లిపాయలు, టమాటోస్ ఇవన్నీ కలిపి నేను కుక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది కదా. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కుక్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దీనిలో అయితే నేను చపాతీలాగా రోల్ చేసుకొని చుట్టుపక్కల అయితే రోల్ చేసుకున్నాను. దానిపైన అయితే పిజ్జా సాస్, వైట్ సాస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. అండ్ దీని కింద అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అనమాట.
పిజ్జా కింద ప్లేట్లో అయితే నేనైతే మైదా పిండి యాడ్ చేసుకొని అండ్ గోధుమ పిండి అయినా పర్లేదండి, గోధుమ పిండి యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. దానిపైన అయితే రోల్ చేసుకున్నాను అనమాట చపాతీ. అండ్ నెక్స్ట్ ఈ కళాయిలో అయితే మనం ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకున్నది మిక్చర్ ఉంది కదండి, ఆ మిక్చర్ని అయితే దీనిలో యాడ్ చేసేసుకున్నాను. ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ అండ్ కారం అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని దీనిలో అయితే స్ప్రెడ్ చేసేసుకున్నానండి. బోర్డర్స్ మనం రోల్ చేసుకున్నాం కదా, ఆ బోర్డర్స్ బిఫోర్ వరకు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకోవాలి, స్టఫ్ చేసేసుకోవాలి. అండ్ స్టఫింగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. కుక్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అయితే స్ప్రెడ్ చేసేసుకొని 2 పీసెస్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. అండ్ ఫైనల్లీ అయితే ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పీసెస్ కాదు, పిజ్జాస్ అయితే చేశానండి. ఇలా 2 పిజ్జాస్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం ఎంత మైదా పిండి కలుపుకుంటే అన్ని పిజ్జా బేసెస్ అయితే వస్తాయి. నాకైతే 2 పిజ్జా బేసెస్ అయితే వచ్చినాయి. నేను 2 పిజ్జాస్ అయితే చేశాను. అండ్ ఫైనల్లీ అయితే పైన అయితే నేనైతే చీజ్ అయితే అప్లై చేసేసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ అయితే టాపింగ్ చేసేసిన తర్వాత నేనైతే ఇంకా పైన సీజనింగ్ కోసం పైన గార్నిష్ చేసుకుంటున్నానండి. సాస్ని అయితే మనము వైట్ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద కడాయి తీసుకున్నానండి. కడాయిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ని తీసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి స్టాండ్ పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకుంటాను ఒక 15 మినిట్స్. ఆఫ్టర్ అయితే మనం పిజ్జా బేస్ అయితే ప్రిపరేషన్ చేసాం కదా, అదైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 30 మినిట్స్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. అండ్ లోపల కుక్ అయిందా లేదా అనేది ఫోర్క్తో చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోతుందండి. అండ్ ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.